వెల్కమ్ టు ఆపరేషన్ సింధూర్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ. మనం చూస్తున్నాము ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ ఉన్నారు. అందుకే పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక, ఏం చేస్తున్నామో తెలుసుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాక ఇవాళ ఒక రకమైన పరిస్థితుల్లో ఉండిపోయారు. ఎందుకు అంటే అర్థం కావట్లేదు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది. ఓవైపు చాలా స్ట్రాంగ్ అనుకున్న పాకిస్తాను తమ మొత్తం రాడార్ వ్యవస్థ మొత్తం భారత్ నిర్వీర్యం చేసేసింది. ఎటువైపు నుంచి ఏ మిసైల్ వస్తుంది, ఎటువైపు నుంచి ఏ డ్రోన్ వస్తుందో అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఇవాళ పాకిస్తాన్కు ఉంది. అందుకే ఆఫీసర్స్ ఆన్ డ్యూటీలో ఉంటే పాకిస్తాన్ని రిటాలియేట్ చేయాలని డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందో ఇప్పటికీ పాకిస్తాన్కి అర్థమైపోతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఏదైతే టెర్రరిస్టుల మాటన ఉండి మరి మనతో యుద్ధం చేసే ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఆ మాస్క్ని కాస్త తీసేసింది. దానికి పాకిస్తాన్ కొత్త పేరు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్ మాత్రం చాలా క్లియర్గా ఉంది, చేస్తున్న యుద్ధం కేవలం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల మీద మాత్రమే, పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్న టెర్రరిజం మీద మాత్రమే అన్నది చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా చూస్తే మాత్రం చాలా అప్డేట్స్ ఉన్నాయి. చూస్తున్నాము ఏదైతే ఆఫీసర్స్ ఆన్ డ్యూటీలో ఉన్నారు, మనం గత 2 రోజుల నుంచి ఎప్పటికప్పుడు యుద్ధానికి సంబంధించిన వార్తలను అందిస్తూనే ఉన్నాము. ఆ ఇచ్చే క్రమంలో కూడా ఏదైతే సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అన్న నిర్ణయానికి వచ్చాం. కాబట్టే కొద్ది సమాచారాన్ని మేము షేర్ చేసుకోవట్లేదు. ఏ సమాచారాన్ని అయితే ఇవ్వచ్చో ఆ సమాచారాన్ని ఖచ్చితంగా ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. బీకేఆర్కే న్యూస్ ప్రేక్షకులకి వాళ్ళని మొట్టమొదటిగా ఇచ్చే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒకటి చూస్తున్నాము, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దేశంలో భద్రతా వ్యవస్థలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 32 టెరిటోరియల్ ఆర్మీలకు గాను ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ బెటాలియన్లపై కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే యుద్ధ సన్నద్ధత కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను దీనిలోకి రావాలని చెప్పేసి చెప్పడంతో పాటు టెరిటోరియల్ ఆర్మీని రిజర్వ్ ఫోర్స్గా కూడా నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. భారత రక్షణ వ్యవస్థని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నదైతే మనకు కనిపిస్తుంది. దేశంలో భద్రతా వ్యవస్థలు మరింత కట్టుదిట్టం చేయాలంటే ఏం చేయాలన్న విషయంపైన ఇప్పటికీ హై లెవెల్ కమిటీ ఒకటి సమావేశమే దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుని అందులో భాగంగానే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 32 టెరిటోరియల్ ఆర్మీలను యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంలోకి ఇప్పటికే భారత ప్రభుత్వం వచ్చింది. దానికి సంబంధించి హై లెవెల్ కమిటీ ఉంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు విధుల్లోకి 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను దించాలన్న ఉద్దేశంలో కూడా భారత్ నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా చూస్తే మాత్రం పాకిస్తాన్తో భారత్ ఇప్పటికే యుద్ధంలోకి వెళ్ళినట్టే. ఎంత కాదన్నా, ఎవరు కాదన్నా అది ఖచ్చితంగా భారత్ ఇప్పటికే పాకిస్తాన్తో యుద్ధంలో ఉంది. ఆ యుద్ధానికి సంబంధించి సన్నద్ధత గురించి గతంలో మాట్లాడాం. కానీ ఇప్పుడు మాత్రము యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తగ్గేదే లేదంటూ ఇప్పటికే భారత్ ఆర్మీ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. అందులో భాగంగానే ఏదైతే నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు ఖచ్చితంగా పాకిస్తాన్ని భయపెట్టేలాగా తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన డీజీలతో ఇప్పటికే అమిత్ షా భేటీ అయ్యారు. భేటీ అయిన నేపథ్యంలో కూడా ఏమి నిర్ణయాలు తీసుకోవాలనేతో పాటు ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళాలి, పాకిస్తాన్ని మట్టి కరిపించాలి అంటే ఎలాంటి స్ట్రాటజీలో ముందుకు వెళ్ళాలన్న విషయంపైన కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ బ్రేకింగ్ న్యూస్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఖచ్చితంగా మనం చూస్తున్నాము. భారత్ అలాగే పాకిస్తాను చాలా టెరిటోరియల్స్ని మనము కామన్గా ఉపయోగిస్తూ ఉంటాము. ఒక ఎల్ఓసి మధ్యలో మాత్రమే ఉంటుంది. అటు ఇటుగా కూడా పాకిస్తాన్ భారత్ ఉన్న నేపథ్యంలో యుద్ధం అన్నది డైరెక్ట్గా జరిగితే ఇప్పటికే మనం చూస్తున్నాము. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఇప్పటికే భారత్కు సంబంధించిన ఆర్మీ రేంజర్ల పైన ఏదైతే దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారో, కాల్పులు జరిపే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు తిప్పి కొట్టే ప్రయత్నం అన్నది 100% చేస్తున్నాము. దానికి అనుగుణంగానే మనం ముందుకు వెళ్తున్న పరిస్థితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి సిద్ధమైన వేళ ఎలాంటి యుద్ధం చేయబోతున్నామన్న విషయానికి సంబంధించి కొద్దిగా గ్లిమ్స్ ఆల్రెడీ మనం ఇచ్చాము. చూస్తున్నాం కదా 2 రోజుల నుంచి ఏదైతే భారత్ మీద 11 ప్రాంతాల్లో దాడి చేసే ప్రయత్నం చేయడము, దానికి సంబంధించి దాదాపుగా 50కి పైగా డ్రోన్లను భారత్ రక్షణ వ్యవస్థ వాటిని కుప్పకూల్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే పాకిస్తాన్ నుంచి ఎగిరి భారత భూభాగంలోకి వచ్చే లోపే వీటన్నిటిని కూల్చివేసిన నేపథ్యంలో పాకిస్తాన్కు ఎదురు పాలుపోని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే భారత్ తీసుకున్న చర్యలు, దాని రిటాలియేషన్ కూడా అంతే స్థాయిలో చేశారు. అందులో భాగంగానే పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని 90% ఇప్పటికే మట్టుపెట్టిన పరిస్థితి ఉంది. ఇవాళ భారత్ నిజంగానే పాకిస్తాన్కి వెళ్ళి ఏదైనా ఎయిర్ స్ట్రైక్ చేయాలంటే చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళ రాడార్ వ్యవస్థ పనిచేయట్లేదు, వాళ్ళకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది పూర్తిగా పనిచేయట్లేదు. ఎందుకంటే భారత్ అంబుల పొదిలో ఉన్నది S-400 సుదర్శన చక్రం లాంటి ఒక భీకరమైన, ఒక భయంకరమైన ఒక రక్షణ వ్యవస్థ భారత్ పెట్టుకుంటే
అదే పాకిస్తాను వాడి వదిలేసిన HQ-6 అనే ఒక టెక్నాలజీ, అది చైనా ఆల్రెడీ వాడి దాన్ని పనికిరాదని పక్కన పెట్టిన వ్యవస్థతో ఇవాళ భారత్తో యుద్ధానికి సన్నద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే భారత్ మిసైల్స్ని కానివ్వండి, డ్రోన్స్ని కానివ్వండి పాకిస్తాన్ మీదుగా నడిపినప్పుడు వాటిని గుర్తించలేక చతికిలబడిన పరిస్థితి మనకు చాలా క్లియర్గా ఉంది. అందులో భాగంగానే పాకిస్తాన్ ఇవాళ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఎటు పోరు పరిస్థితి ఉంది, ఎటు వెళ్ళాలో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎస్ రైట్ గా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే పాక్ రాడర్ సిస్టమ్ ని కూడా కొలాప్స్ అయితే చేసింది S-400 కి సంబంధించి. అలాగే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, బెటాలియన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇండియా. అలాగే ఇప్పటికిప్పుడు విధుల్లో 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లు కూడా చేరాలి అని చెప్పేసి కూడా తీసుకుంది. ఇక టెరిటోరియల్ ఆర్మీ అంటే పార్ట్ టైం మిలిటరీ రిజర్వ్ ఫోర్స్ అన్నమాట. సో ఆ టెరిటోరియల్ ఆర్మీ పూర్తిగా దేశంలో ఉన్న 14కు సంబంధించి 14 టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి కూడా రావాలి అని ఉన్నారు. ఎక్స్ మేజర్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి కూడా రవికిరణ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం సార్. వాళ్ళు లైన్ లో ఉన్నారు సార్. ఎస్, శివకిరణ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. తను ఎక్స్ ఆర్మీ మేజర్ శివకిరణ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. ఎస్, మనం చూస్తున్నాము ఇవాళ పాకిస్తాన్ మనతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీరాలు పలికింది. 2 రోజుల్లోనే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళిన డ్రోన్లు ఏ ప్రాంతంలో దాడి చేయాలని భావించాయో అక్కడ వెళ్ళి వాటిని మట్టు పెడుతుంటే పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు ఇక్కడ పడి పేలని పరిస్థితి ఉంది. అంటే ఏంటి నిజంగానే భారత్ అంత అడ్వాన్స్డ్గా వెళ్ళడానికి మీ అబ్జర్వేషన్ ఏంటి, ఈ మధ్యకాలంలో జరిగిన ఆ డెవలప్మెంట్స్ ఏంటి? మొట్టమొదట జై హింద్ అండి. ఫస్ట్ ఆఫ్ మనము మురళీ నాయక్ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తాం, అగ్నివీర్ ఉండేనో ఆయన అమరవీరులు అయ్యారు, దాని గురించి అనుకోవాలి. ఎందుకంటే దేశ రక్షణలో మన జీవితం అర్పించడం దానికంటే పెద్ద సాక్రిఫైస్ ఏది ఉండలేదు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సాక్రిఫైస్ అండ్ వి షుడ్ ఆల్ బి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కంట్రిబ్యూషన్ చేసినందుకు నేషన్కి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి, దీని గురించి మాట్లాడుకోవాలి. టెర్రరిస్ట్ ఏం చేస్తున్నామని వేరే విషయాలు, కానీ whenever we have contributed we should recognize that effort. Yes. Second big news which is coming up, మీరు అయితే ప్రనౌన్స్ చేస్తున్నారో ఈ టెరిటోరియల్ ఆర్మీని మొబిలైజ్ చేయడం, ఇవన్నీ దేశంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ యూనిట్స్ మొబిలైజ్ చేయడం, ఇది ఒక సంకేతం అనుకోవచ్చు. అంటే మీరు మాట్లాడుతూ అంటున్నారు యుద్ధము ఏ విధంగా డెవలప్ అవుతుందంటే లాస్ట్ 2 రాత్రులు అంటే 2 nights, మొదటి రాత్రి నాడు మనమే వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలు అటాక్ చేసి ఒక 9 లొకేషన్స్ మనము డ్యామేజ్ చేస్తే వాళ్ళు నిన్న మొత్తం మన బార్డర్ ఏరియాస్లో ఉన్న స్ట్రెచెస్ని ఎక్కడి అయితే మనము పఠాన్కోట్, జమ్మూ, ఉధంపూర్ అండ్ కొంచెం శ్రీనగర్ వరకు డ్రోన్స్తో అటాక్ చేయడం జరిగింది. ఇవన్నిటిని మీరు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని అసలు డ్యామేజ్ కానియకుండా గాల్లోనే కూల్ చేసినారు. కాబట్టి ఇది డెఫినెట్లీ సక్సెస్ఫుల్ థింగ్ అబౌట్ అవర్ సిస్టమ్స్. అయితే ఈ డెవలప్మెంట్ చూస్తే 2-3 విషయాలు తెలుస్తున్నాయి. ఫస్ట్, మనము డ్రోన్స్ మిసైల్స్ పంపించినప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ కాలేకపోయింది. అయితే మనము వి ఫాలోడ్ అప్ విత్ డీయాక్టివేటింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ లాహోర్. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు దట్ గివ్స్ అస్ ఎ ఫ్రీ రన్ ఫర్ ఎయిర్ స్ట్రైక్స్ అక్రాస్ లాహోర్. అయితే లాహోర్ జమ్మూ నుంచి అమృత్సర్ నుంచి చాలా దగ్గర ఉంటుంది, ఇట్స్ నాట్ వెరీ ఫార్, సో వీఆర్ వెరీ క్లోజ్ టు ద బార్డర్. ఇప్పుడు నిన్న వాళ్ళ దగ్గర జరిగినవి కూడా ఏవైతే అటాక్స్ ఉన్నాయో, ఒకటేమో మన సామర్థ్యం ప్రూవ్ అవుతుంది దట్ వీ బీన్ ఏబుల్ టు కౌంటర్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ తోటి వాళ్ళన్నీ మనము నేల కూల్చినామని. అయితే వాళ్ళు టార్గెట్ చేసేవి ఆల్ అలాంగ్ ద బార్డర్ అండి. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ ఫ్రమ్ యాజ్ వి స్టార్ట్. నేను ఆ ఏరియాస్లో సర్వీస్ చేసినాను. పఠాన్కోట్, జమ్మూ, ఉధంపూర్, కఠువా, సాంబా, పఠాన్కోట్ ఇంకా జమ్మూ మధ్యలో ఉంటుంది. ఇక్కడ బార్డర్ దగ్గర 30 కిలోమీటర్స్ నుంచి కొన్ని జాగాలలో 5 కిలోమీటర్ రేంజ్లో కూడా ఉంటుంది అనమాట. ఈ అన్ని లొకేషన్స్ని వీళ్ళు టార్గెట్ చేయడం ప్రయత్నించినారు. సో ఇట్ ఈస్ క్లియర్ జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ లాగా చేస్తున్నారని అనిపిస్తుంది. జమ్మూ లింక్ అది కట్ ఆఫ్ చేస్తే జమ్మూ కాశ్మీర్ మెయిన్ ల్యాండ్ ఇండియాతోని కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది మనకు లాజిస్టికల్ లింక్, అదే రోడ్ లింక్ అయ్యేది. ఈ మధ్యలో ట్రైన్ అవన్నీ కనెక్ట్ అయినాయి, కానీ అది చాలా చికెన్ నెక్ అంటారు. ఇట్స్ అ వెరీ స్ట్రాటజిక్ కైండ్ ఆఫ్ స్ట్రెచ్. దాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మనం దాన్ని రక్షించుకోగలిగినాము. ఇట్ స్పీక్స్ వెల్ ఆఫ్ అవర్ నేషన్స్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఫోర్సెస్. అయితే ఇప్పుడు ముందుకు
యుద్ధము పెద్ద స్కేల్ అవుతుందా అని చాలాసార్లు డిస్కషన్ అవుతుంది. బట్ ద పాయింట్ ఈస్ ఇండియన్ గవర్నమెంట్, ఇంతో మీరు చాలా బాగా చెప్పినారు దట్ రిపోర్ట్స్ వెరిఫైడ్ ఉంటేనే మీరు షేర్ చేస్తున్నారు, లేకపోతే చేయడం లేదని. ఇండియన్ ఆర్మీది అడిషనల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఒక సైట్ ఉంది, ఇంకో సైట్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని. ఈ సైట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం వ్యాలిడ్గా తీసుకోవాలి, వేరే నుంచి తీసుకుంటే అది స్పెక్యులేటివ్ ఉంటుంది అండ్ వీ కెనాట్ రిలై ఆన్ దోస్ సోర్సెస్. అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం చాలా కంట్రోల్డ్గా, ప్రిసైజ్గా, రెస్ట్రెయిన్డ్ అప్రోచ్ చేస్తున్నాము. ఇంకో వర్డ్ వాడిన వాళ్ళు నాన్ ఎస్కలేటరీ అని. మనం దీన్ని యుద్ధంగా పెంచడం లేదు. అవును, పాకిస్తాన్కి యుద్ధం కావాలి, మనకు అవసరం లేదు. వీ డోంట్ నీడ్ ఎ వార్, దే నీడ్ ఇట్. అయితే వాళ్ళు ఎట్లయితే టిపికల్గా ఉగ్రవాదులు వచ్చి మన భూభాగంలో 26 మందిని చంపేసి 22 ఏప్రిల్ నాడు వాళ్ళకి అటెన్షన్ కావాలి, వాళ్ళ ఫోకస్లో రావాలి. ఇదే విధంగా పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఇట్లా ప్రొవోకింగ్ అండ్ న్యూసెన్స్ వాల్యూ తోటి దే ఆర్ వాంటింగ్ అటెన్షన్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద, అండ్ ఇండియా ఇస్ డినైయింగ్ దెమ్ దట్ అటెన్షన్. సో ఇక్కడ ఒక స్ట్రాటజీ నడుస్తుంది ఇప్పుడు, వాళ్ళకి వార్ కావాలి, మనకు వద్దు అని. అయితే దీంట్లో ఎంతవరకు ఏమవుతుంది ముందుకు, హౌ విల్ ఇట్ డెవలప్ అన్నది ఇంటర్నేషనల్ ప్రెషర్ మీద తప్పకుండా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. యుఎస్ ఈ టైంలో చూడండి, కొంచెం ముందు రియాక్షన్స్ చూస్తే ఇప్పుడు ఈ విధంగా చూస్తే యుఎస్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ డిఫరెంట్. లేకపోతే ముందు టోటల్లీ వన్ సైడెడ్ ఉండేది. సో ఆల్సో చైనా, ఇట్స్ ఎ మ్యూటెడ్ రెస్పాన్స్ టు సే టెర్రరిజం ఎక్కడ కూడా మనము ఎంకరేజ్ చేయము అని. మనం చేసింది టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్, వాళ్ళు దేన్ని అటాక్ చేస్తున్నారండి? పబ్లిక్ మీద చేస్తున్నారు. దే కెనాట్ జస్టిఫై మన దగ్గర మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద, సివిలియన్ ఏరియాస్ మీద చేస్తున్నారు. సో దే హావ్ నో జస్టిఫికేషన్ టు సే ఎందుకు మన మీద వాళ్ళు ఈ మిసైల్స్ డ్రోన్స్ పంపిస్తున్నారు. దే హావ్ నో ఆన్సర్. కాబట్టి పొజిషన్ ఇస్ వెరీ వీక్ అన్నమాట. అండ్ నా జనరల్గా డిస్కషన్స్ అవుతున్నాయి ఇన్ డిఫరెంట్ సర్కిల్స్, సస్టైన్ చేయడం కష్టం వాళ్ళకు. దే కెనాట్ కంటిన్యూ దిస్. అయితే ఎక్కడో అక్కడ నెక్స్ట్ 2-3 days లో దే విల్ అంటే ఒక ఎగ్జిట్ ఆప్షన్ కావాలి వాళ్ళకి, ఆనరబుల్ ఎగ్జిట్ ఆప్షన్. ఆ ఆప్షన్ ఐ థింక్ యుఎస్లో ఎవరో ప్రొవైడ్ చేస్తారు, అప్పుడు వాళ్ళు విన్నట్ చేసి దే విల్ విత్డ్రా ఫ్రమ్ ఆల్ దిస్ అని అనిపిస్తుందండి. అయితే ఇక్కడ శివకిరణ్ గారు, చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, యుద్ధం అన్నది స్టార్ట్ అయింది అన్న దానికి ఏదో ఒక సింబల్ ఉండాలి. ఆ ప్రకారం చూస్తే భారత్ చాలా క్లియర్గా కేవలం మా టార్గెట్ అన్నది టెర్రరిస్టులను ఎక్కడైతే మీరు ట్రైనప్ చేస్తున్నారో, ఎక్కడైతే ట్రైన్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో సహా మనకు మొన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో దానికి సమాధానం ముందుగానే చెప్పే ప్రయత్నం చేశారు. 26/11 ఎక్కడ దానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ట్రైనప్ అయ్యారు, ఆ తర్వాత పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేసెస్ని మాత్రమే టార్గెట్ చేసామని మనం చెబుతుంటే, వాళ్ళు మాత్రం దాన్ని మేము ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద మేము డిక్లేర్ చేస్తున్నాం, లేదా దాన్ని అలా మేము చూస్తున్నామని చెప్పడం అన్నది. సో కేవలం మీరు అన్నట్టుగా అంతర్జాతీయంగా దాని మీద ఏదో ఒక ఫోకస్ క్రియేట్ చేసుకునే ఉద్దేశం తప్ప వేరే ఏమైనా స్ట్రాటజీస్ కనిపిస్తున్నాయండి? లేదండి, వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, పాకిస్తాన్ క్యాన్ దే యూజ్ దర్ ఓన్ వొకాబులరీ, ఓన్ టర్మినాలజీ, బట్ దెర్ ఆర్ ఇంటర్నేషనల్ నార్మ్స్, దెర్ ఆర్ ఒక ఫేర్నెస్ అంటారు, ఆల్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. కానీ స్టిల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఆర్ కంట్రీ వాట్ ఎవర్ యాటిట్యూడ్స్ ఇన్ వార్ ప్రకారంగా దిస్ కెనాట్ బి అన్ యాక్ట్ ఆఫ్ వార్. సో వాట్ ఎవర్ ఇండియా హస్ డన్, మీరు అన్నట్టు టెర్రరిస్ట్ స్థావరాలని డిస్ట్రాయ్, ఇప్పుడు ఇష్యూ టెర్రరిజం అండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండియా ఆర్ పాకిస్తాన్. టెర్రరిస్ట్ అక్కడ ఉన్నారని మనము అక్కడ పోయి మనం దాడులు చేసినాము, వి డిస్ట్రాయిడ్ దర్ క్యాంప్స్. ఈజ్ పాకిస్తాన్ డినైయింగ్ ఇట్? అక్కడ టెర్రరిస్ట్ లేరు, అక్కడ ఉన్నారు, వాళ్ళ డినైల్ ఏం లేదు, అక్కడ వచ్చినారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు అనొచ్చు ఇంకా ఇప్పుడు కొంతమంది టెర్రరిస్ట్ మాస్క్ లో ఏదో ఉన్నదని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే డ్యామేజ్ వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేయొచ్చు. నౌ దే ప్లే ద విక్టిమ్ కార్డ్. ఒక నిన్న రిపోర్ట్స్ వస్తున్నాయి అఫీషియల్ గా కూడా, 100 మందిని మనము వాళ్ళు మృతి చెందారు అక్కడ అని వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు 1000 మంది మృతి చెందారని, డ్యామేజ్ ఎక్కువైపోయిందని. సో వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అనుకుంటున్నాం. పాయింట్ ఈస్ దే షుడ్ నాట్ బి అలౌడ్ టు ఎక్స్ప్లాయిట్ దిస్ సిచ్యువేషన్ టు దర్ అడ్వాంటేజ్. అందుకోసమే ఇండియా రెస్ట్రెయిన్ తోటి బిహేవ్ చేస్తుంది, కంట్రోల్గా ఉన్నాము. ఒకటి అన్నారు మీరు మొన్న ఈ ప్రెస్ నోటు అండ్ నిన్న కూడా వచ్చిన దానికి రెస్పాండ్ కోట్ చేస్తూ మీరు మాట్లాడుతున్నారు. ఇండియా ఏమన్నదంటే, మేము వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ టు వాట్ దే ఆర్ డూయింగ్, వీ విల్ రెస్పాండ్ టు సేమ్ ఇంటెన్సిటీ అన్నారు. సేమ్ ఇంటెన్సిటీ, నాన్ ఎస్కలేటరీ అనే వర్డ్ వాడుతున్నాం. ఎక్కువగా చేయొచ్చు కానీ మనం చెయ్యము అని. ఈవెన్ దో వీఆర్ ఇన్ దట్ పొజిషన్, వీ విల్ నాట్ ఎక్సర్సైజ్ దట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. మీరు అన్నట్టు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ప్రెస్ మీట్ లో తను ఏం చెప్తారు అంటే, మసీదులో ఉన్న
6 మంది చనిపోతే అందులో 4 మహిళలు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్తారు. అసలు మసీదుల్లోకి మహిళల్ని ఎంట్రీ చేయనప్పుడు, అలాంటి ఒక సంప్రదాయం లేనప్పుడు అక్కడ జరిగిన బాంబు దాడిలో వీళ్ళు చనిపోయారని క్లెయిమ్ చేయడం ద్వారా ఆ మిస్క్లెయిమింగ్స్ చేస్తున్నారు లేదా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న దాన్ని ప్రపంచం దృష్టిలోకి తీసుకెళ్ళడానికి భారత్ సక్సెస్ అయింది అనుకోవచ్చు అంటారా? అవునండి. ఇప్పుడు ఇవాళ రేపు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందని, కానీ మీడియా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేది ఫిల్టర్ చేసి వెరిఫై చేసి కరెక్ట్గా వచ్చేది కూడా చాలా ఐ మీన్ ఒక స్ట్రాటజీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఫీల్డ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ చాలా కష్టం ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మీ స్టూడియో నుంచి మాట్లాడుతున్నారు, నేను ఏదో ల్యాప్టాప్ వాడుతున్నాము. ఇట్స్ నాట్ సో ఈజీ. గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ ఫార్ డిఫరెంట్. అయితే కానీ ఇప్పుడు కంటెంపరీ వార్ఫేర్లో ఏమవుతున్నది, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ టైప్ సిచ్యువేషన్లో కూడా అక్కడ వీళ్ళు చాలాసార్లు ఇప్పుడు ఒకప్పుడు టెర్రరిస్ట్ క్యాంప్స్లోనే ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, టిపికల్ మిలిటరీ స్ట్రాటజీలు ఏం చేస్తారంటే హాస్పిటల్స్, స్కూల్స్, కొన్ని ఎడ్యుకేషన్ అవన్నీ అటువంటి టార్గెట్ చేయరనమాట. కానీ వీళ్ళు ఇప్పుడు అక్కడనే వెళ్ళిపోయి దాచుకున్నప్పుడు దే ఆర్ బికమింగ్ అవన్నీ టార్గెట్స్ అవుతున్నాయి. దాని వెంబడి కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది. ది కెనాట్ బి అవాయిడెడ్. అయితే వెదర్ ఉమెన్ ఉన్నారా, చిల్డ్రన్ ఉన్నది వేరే విషయం, కానీ అక్కడ టెర్రరిస్ట్ ఉన్నారా లేదా అని అది విషయం. దాట్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ అది కన్ఫర్మేటరీ ఉంటే టెర్రరిస్ట్ వెళ్ళేసి ఇప్పుడు హాస్పిటల్లో దాచుకుంటే, టెంపుల్స్లో ఆర్ వాట్ ఎవర్ మస్జిద్లో దాచుకుంటే వాట్ క్యాన్ బి స్టాప్డ్? దే ఆర్ దెమ్సెల్వ్స్ బి బ్లేమ్. అలో చేస్తున్నది టెర్రరిస్ట్ని ఎన్నో ఏండ్ల నుంచి హార్బర్ చేసి వాళ్ళని అక్కడ పోషించి ఒక క్రైమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా అయింది అంటే హూస్ టు బి బ్లేమ్? ఇట్స్ దేర్ ప్రాబ్లమ్. పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ అడ్మిటెడ్ సేయింగ్ దట్ లైక్ మేము గత 30 సంవత్సరాల నుంచి టెర్రరిస్టులను తయారు చేసి వాళ్ళని అమెరికా లాంటి దేశాలకు కూడా మేము పంపిస్తున్నాము అన్న దాన్ని వాళ్ళే చేసిన తర్వాత ఇప్పుడు మా దగ్గర టెర్రరిస్టులు లేరు లేదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి వాటి ట్రైనింగ్కి కానీ మాకు సంబంధం లేదు అని ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. మొన్నటికి మొన్న మనం చూసాము పెహల్గామ్ ఇష్యూలో కూడా అక్కడ పనిచేసి వచ్చిన మూసా అనే వ్యక్తి దాన్ని లీడ్ చేశారు మొత్తం. అంటే ఎవరైతే కమాండర్గా పనిచేశారో పాక్ ఆర్మీలో ఆయన వచ్చి ఇక్కడ దీన్ని లీడ్ చేశారు అన్నది పూర్తి స్థాయి సమాచారం. అంటే అది మనం ఆధారంతో సహా ఇచ్చాం, అయినా సరే డినై చేస్తున్నారు అంటే ఎలా చూడాలంటారు పాకిస్తాన్ని? టిపికల్గా ఏమవుతుందంటే అండి, ఒక కంట్రీ కల్చర్, ఇప్పుడు మన కంట్రీ ఇప్పుడు చూస్తే మనము ఎప్పటి నుంచో డెమోక్రసీ అండ్ బాగా స్ట్రాంగ్ పొలిటికల్ స్టేబుల్గా ఉన్నాము. ఎకానమీ ఇప్పుడు స్టేబుల్ అవుతుంది అండ్ త్రూ అవుట్ దెర్ ఇస్ బిన్ ఎ కల్చర్ ఆఫ్ గ్రోత్, ట్రెడిషన్, కల్చర్ ఇవన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ దాట్ వే ఫ్రమ్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచే అది ఒక నేషన్హుడ్ అనే కన్సెప్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినారు. చాలాసార్లు మిలిటరీ రూల్ ఉంది అక్కడ, డెమోక్రసీ ఎప్పుడు కూడా లేదు. అయితే వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, బ్యాక్వర్డ్నెస్ కానివ్వండి, దానికి ఒక డైవర్షనరీ థింగ్స్ కావాలి. కాబట్టి కశ్మీర్ ఒక ఇష్యూ చేసుకొని టెర్రరిస్ట్ని సపోర్ట్ చేయడం జరిగింది. అదే కాక కొన్ని సూపర్ పవర్స్, యుఎస్ఏ, రష్యా ఒక టైంలో సూపర్ పవర్ ఉండేది. పాకిస్తాన్లో ఒక సెంటర్ అవసరాని కోసమని కొన్ని ఇంటర్నేషనల్ ఐ వుడ్ సే జస్టిఫికేషన్ కోసము పాకిస్తాన్ చాలా సపోర్ట్ వచ్చింది. నిన్న ఇప్పుడు చూసిన మీరు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం ఇంకా అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ కూల్ చేస్తామని చెప్తే దాంట్లో ఒక F-16 ఉంది, ఇంకా వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అవన్నీ సప్లై చేసింది కూడా ఏ దేశమో అందరికి తెలుసు. కాబట్టి అప్పుడప్పుడు అది ఇంటర్నేషనల్ గేమ్ ప్లాన్లో దే బికమ్ ద విక్టిమ్. పాకిస్తాన్ ఈజ్ నాట్ అలోన్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ టెర్రర్. ఇట్ ఈస్ రిసీవింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. ఎక్కడి నుంచి అన్నది వేరే విషయం, కానీ వాళ్ళకి ఇంకో వేరే ఇష్యూ లేదు కాబట్టి దే హ్యావ్ కాట్ ఆన్ టు దిస్ ఇష్యూ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు క్లెయిమ్ దట్ టెర్రర్ అన్నది వాళ్ళు కూడా సఫర్ అయినారు అంటారు, కానీ అది నిజం కాదు. మనం చూస్తే మేబీ 2013లో అనుకుంటాను ఏదైతే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక ఉగ్రదాడి మొత్తం వచ్చి ఒక స్కూల్లో 100కు పైగా పిల్లల్ని చంపేసిన సిచ్యువేషన్ ఉంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా విక్టిమ్సే, కానీ బట్ దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అది మేబీ అప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాతో ఎక్కువ నిధులు రాబట్టడానికి యూజ్ చేసిన ఒక వెపన్గా కూడా కొంతమంది విశ్లేషిస్తుంటారు. సో పాకిస్తాన్కి ఉన్న సోర్స్ అంటే ఏదైతే ఫినాన్షియల్ సోర్స్ కానివ్వండి, రెవెన్యూ సోర్స్ ఎంతో కొంత ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని నడపడం ద్వారా, వీళ్ళని సప్లై చేయడం ద్వారానే సంపాదిస్తుంది అన్న ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది. సో పాకిస్తాన్లో నిజంగానే అలాంటి సిచ్యువేషన్ స్పెసిఫిక్గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అక్కడ దాదాపుగా 1000కి పైగా మద్రసాలు ఉన్నాయి, అక్కడిని వీళ్ళందరినీ ట్రైన్ చేస్తారు ఎక్కువ అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. సో మీ అబ్జర్వేషన్ దాని మీద? డెఫినెట్లీ అండి. ఇప్పుడు టెర్రరిజంని ఇప్పుడు ఒసామా బిన్ లాదెన్ ఎక్కడ దొరికినాడు? పాకిస్తాన్లోని. ఇప్పుడు మీరు అన్ని పేర్లు ఏదో టెర్రరిస్ట్ పేర్లు చెప్తున్నారు, అందరు అక్కడే ఉన్నారు. సో ఇట్స్ ఎ క్లియర్ ఇండికేటర్ దాట్ అక్కడే ఉన్నారని. అయితే ఎందుకు వరల్డ్ దీన్ని రికగ్నైజ్ చేసి ఒకటేసారి ఒక సొల్యూషన్ లాగా ఎందుకు తీయడం లేదు అన్నది విచ్ ఇస్ బాదరింగ్ ఆల్ అవర్ మైండ్స్. అయితే ఇంకో అవుట్కమ్ విచ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్, ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా చూస్తే డిఫరెంట్ ప్లేస్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి. టెర్రర్ అన్నది చాలా చోట్ల ఇంపాక్ట్ చేస్తున్నది, చూపిస్తున్నది రిజల్ట్స్. అంటే కొన్ని డ్యామేజ్ చాలా, అంటే వరల్డ్ లార్జ్ స్కేల్లో డ్యామేజ్ అవుతుంది. అయితే
ప్రధానమంత్రి మోదీ గారు ఇండియా నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకొని గ్లోబల్ అలయన్స్ అగేన్స్ట్ టెర్రర్ అని మొదలుపెట్టినాం. దాంట్లో దిస్ కుడ్ బి అన్ అవుట్కమ్ ఆఫ్ దిస్. ఇటువంటి ఇష్యూస్ అయినప్పుడు ఒక గ్లోబల్ టెర్రర్ అలయన్స్ డెవలప్ అవుతే టెర్రర్ అండ్ ఎక్కడెక్కడ అయితే అవుతుందో పాకిస్తాన్ లాంటి ప్లేసెస్ ఐసోలేట్ అవుతాయి ఇటువంటి దాంట్లో. అయితే నోబడి క్యాన్ జస్టిఫై, బట్ అంతే డిఫరెంట్ కంపల్షన్స్ తోటి దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ లైక్ దిస్. బట్ ఇది లాంగ్ టర్మ్ సస్టైన్ కాదండి. లాంగ్ టర్మ్లో డెవలప్మెంట్ సస్టైన్ అవుతుంది, గ్రోత్ సస్టైన్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ సస్టైన్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఈ ఏదైతే 22nd నాడు జరిగిన సంఘటన ఉండేనో ఆర్టికల్ 360 అబ్రోగేట్ చేసిన తర్వాత టూరిస్ట్ వచ్చి చంపేయడము ప్లస్ మెసేజ్ ఇవాళ కూడా వింటున్నాను, ఆ లాంగ్వేజ్ ఇన్ ట్రైంగ్ టు సే దాట్ ఐడెంటిఫైయింగ్ ఎ పర్టికులర్ రిలీజన్, మీరు ప్రధానమంత్రికి పోయి చెప్పుకోండి అనడం, అంటే హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ అగైన్ ఇట్ హస్ టు బి వెరిఫైడ్. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్, దట్స్ నాట్ ద వే వి డీల్ విత్ ఈచ్ అదర్. అయితే ఆ టెర్రరిస్ట్ వచ్చింది పాకిస్తాన్ నుంచి అని క్లియర్ తెలుస్తుంది, ప్రూవ్ అయింది. అండ్ పాకిస్తాన్ డినై కూడా చేయడం లేదు. మళ్ళీ అగైన్ పాకిస్తాన్ డినై చేస్తే ఉంది కానీ బట్ దే హెవ్ నాట్ డినైడ్ ఇట్. అండ్ ఇప్పుడు మాత్రము ఒక లిమిటెడ్ ఎంగేజ్మెంట్. కమింగ్ బ్యాక్ టు వాట్ హ్యాపెండ్ యెస్టర్డే నైట్, పఠాన్కోట్, జమ్మూ, ఉదంపూర్, శ్రీనగర్ సెక్టర్లో ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ డిస్టర్బ్ చేసే ప్రయత్నం నడుస్తుంది. మన దిక్కు నుంచి మనము ఏ డిఫెన్స్ స్ట్రాటజీ వాడుకున్నాము, బ్లాక్అవుట్ అనే స్ట్రాటజీ, అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసి అది కూడా ఒక ప్రయత్నం జరిగింది. డిఫరెంట్ వేస్. కొంచెం అందరు అంటారు మనం ఇండియా ఈజ్ ఆన్ ద డిఫెన్సివ్ అని. మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ వాచింగ్, వీఆర్ డిలేయింగ్ అవర్ యాక్షన్. వీ కెన్ యాక్ట్ బట్ వీఆర్ బిహేవింగ్ విత్ రెస్ట్రెయింట్ అన్న చూడాలి. మళ్ళీ ఈ యాక్చువల్లీ ఇవన్నీ మోస్ట్లీ ఆపరేషన్స్ అనే నైట్ టైమ్ ఆపరేషన్సే ఉంటాయి. I think today and tomorrow also we are in for some action on the ground. How much of it will happen, where it will happen, another we have to wait and see. Operation Sindoor continue అవుతుందని నేను డిఫెన్స్ మినిస్టర్ చెప్పినారు. ఇప్పుడు మన 9 స్థావరాలలో మనము మన టార్గెట్ చేసి we destroyed them. ఇంకా చాలా ఉంటాయి, అవి ఉండొచ్చు కూడా. So we do not know if further on we can act. ఇంతో మీరు అన్నట్టు now Lahore is open to be taken. Lahore is open. Islamabad can be taken and then they'll collapse. బలూచ్ అట్టించి కూడా ఉన్నది. అయితే ఇప్పుడు లాహోర్ ఓపెన్ అయిపోయింది. కరాచీలోని ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ బంబార్డ్ చేశారన్నది ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఇంకా అన్కన్ఫర్మ్డ్. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గరలో డ్రోన్ అటాక్ అన్నది జరిగింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమాత్రం సేఫ్ కాదు అన్నది ప్రధానమంత్రికే తెలిసి ఆయన వెళ్ళి హైడింగ్ అవుట్ ప్లేస్లో ఉన్నారన్నది ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఓవైపు ఇక్కడేమో భారత్ నుంచి ఏమో ప్రైమ్ మినిస్టరు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, రెగ్యులర్గా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతుంటే పాక్ ప్రధానమంత్రి మాత్రం ఎక్కడ దాచిపెట్టుకున్నారు. సో దిస్ యాక్చువల్లీ షోస్ ద డిఫరెన్స్ అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. లీడర్షిప్, ఇండియన్ లీడర్షిప్ అంటే ఈసారి ఒక డిఫరెంట్ లీడర్షిప్ ఎట్లా ఉందంటే ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ చేయడం జరిగింది. స్వేచ్ఛ అండ్ సామర్థ్యం ఉన్న ఫోర్స్ ఇప్పుడు మనది. దీంతో మనం ఏమైనా చేయొచ్చు అనమాట. ఇన్ఫాక్ట్ 71 అప్పుడే వీఆర్ విత్ ఇన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్ ఆఫ్ లాహోర్. అప్పుడు అనేది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మన జమ్మూలో చేస్తాం, లంచ్ విల్ బీ ఇన్ లాహోర్ అని. సో ఆల్మోస్ట్ వీఆర్ రెడీ టు గో దేర్. ఈసారి మళ్ళీ ఆ అవకాశం వచ్చింది, చాలా సర్కిల్స్లో నడుస్తుంది. దీనికంటే మంచి అవకాశం పిఓకేని టేక్ ఓవర్ చేసుకోవడానికి, అక్కడ మన స్థావరాలు కొన్ని టార్గెట్ చేయడానికి దీనికంటే మంచి అవకాశం రాదు. వన్స్ ఫర్ ఆల్ దిస్ కెన్ బి సెటిల్డ్ అండ్ ఇండియా క్యాన్ కాన్సన్ట్రేట్ ఆన్ అంటారు వికసిత్ భారత్ 2047 ఫోకస్ చేసుకుందాం. ఈ న్యూసెన్స్ వాల్యూస్ని ఒకసారి మనము కంప్లీట్గా హ్యాండిల్ చేస్తే బాగుండేమో అని అనిపిస్తుంది. బట్ వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద వే వీ వాంట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ లీడర్షిప్ అండ్ గవర్నెన్స్ అండ్ మిలిటరీ మైట్, నేను అదే మొన్న కూడా చెప్తున్నాను, మనం వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు మన సిడిఎస్ ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, మన ఆర్మీ చీఫ్ ఉన్నారు జనరల్ ఉపేంద్ర ద్వివేది, మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, మన నేవల్ చీఫ్ ఉన్నారు అడ్మిరల్ హరికుమార్. వీళ్ళ పేరు చెప్పుకోవాలండి. యూ షుడ్ ఆల్ టాక్ అబౌట్ దీస్ పీపుల్. వై స్పీక్ ఆఫ్ సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్? నాకు వాళ్ళ పేరు వద్దు, వాళ్ళ లీడర్స్ కూడా పేర్లు వద్దు అసలు. మురళీ నాయక్ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ ద కంట్రీ. ఇటువంటి వాళ్ళు మీరు మాట్లాడుకుందాము, వాళ్ళు చేసేది పక్కన పెట్టండి. వాట్ వీ కెన్ డూ వీ షుడ్ టాక్. అది మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేకింగ్ వచ్చింది. ఆ బ్రేకింగ్ ఒకసారి తీసుకున్న తర్వాత నేను మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఇవాళ సాయంత్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాము ఏదైతే ఆర్థిక సంస్థలు కానివ్వండి, మిగిలిన బ్యాంకులు సైబర్ భద్రత పైన చర్చ చేయాల్సిన అవసరం కనిపిస్తున్న నేపథ్యంలో దానిపైన ఆయన మాట్లాడుతుంటే మరోవైపు ఆరోగ్య శాఖ పైన కేంద్ర మంత్రి కూడా దాని మీద సమీక్ష నిర్వహించబోతున్నారు. సరిహద్దుల్లో వైద్య సదుపాయాలపైన ఆరా తీసి అవసరమైనవన్నింటినీ అక్కడ ఏర్పాటు చేయాలని
అని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్యలో అతిపెద్ద వ్యత్యాసం మనం గమనిస్తే ఖచ్చితంగా ఇవాళ ఆర్థిక వనరులు భారత్లో ఉన్నదానికి పాకిస్తాన్లో ఇవాళ ఆర్థిక పరిస్థితికి చాలా డిఫరెన్స్ ఉంది. అందులో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మనము ఉదయం నుంచి కూడా దీని గురించి మాట్లాడుతున్నాం. ఆ సందర్భంలో కూడా ఇవాళ భిక్షాం దేహి అంటూ పాకిస్తాను ప్రపంచ దేశాల ముందు మోకరిల్లే పరిస్థితి, అర్థించే పరిస్థితి, అడుక్కు తినే పరిస్థితి ఉంటే అదే భారత్ మాత్రము పాకిస్తాను మొత్తం బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ని కేవలం మన రక్షణ శాఖకి కేటాయించేంత కెపాసిటీలో ఇవాళ భారతదేశం ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఈ సమీక్షలు రెండు కూడా చూస్తే చాలా కీలకమైన సమీక్షలు. ఎందుకంటే యుద్ధం అన్నది అనివార్యమైతే మనం ఆల్రెడీ ఉదయం నుంచి చూస్తున్నాము పాకిస్తాన్లో మొత్తం స్టాక్ మార్కెట్లు మొత్తం కుప్పకూలిపోయినాయి. దానికి సంబంధించి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా దాని మీద భారత సూచీల మీద కూడా కొద్దో గొప్ప ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంది. కానీ బట్ భారత ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో యుద్ధం అనివార్యమైతే ఆ యుద్ధంలో గాయపడే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మెడికల్ ఎయిడ్ అవసరం, అంటే ఏదైతే అక్కడ ఫెసిలిటీస్ అవసరమో వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఇప్పటికే వింటున్నాము సైబర్కి సంబంధించిన అటాక్స్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సైబర్ భద్రతను కూడా అంతే స్ట్రాంగ్గా తీసుకుంటాం. ఎందుకంటే ఓవైపు మనము ల్యాండ్ నుంచి జరిగే దానిని మనం తట్టుకునే ప్రయత్నం ఉంది, మనకి గాలి అంటే ఎయిర్ ద్వారా జరిగే అటాక్స్ని మనం తట్టుకుంటున్నాము. అంతేకాకుండా ఓవైపు నేవల్కి సంబంధించి కూడా మనం చాలా స్ట్రాంగ్ ఉన్న నేపథ్యంలో సైబర్ అటాక్స్ నుంచి కూడా మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం దేశాన్ని ఉంది. కాబట్టి దాని మీద సమీక్ష జరిపి దానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి దానికి ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి శివకిరణ్ గారి దగ్గరికి వెళ్దాము. శివకిరణ్ గారు, ఇవాళ మీరు అన్నట్టు చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది మన హీరోల గురించి, వాళ్ళ విలన్ల గురించి మనం మాట్లాడుకొని చేసేదేం లేదు. కానీ ఇక్కడ మాత్రము ఆ విలన్లు జోకర్లుగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న ఒక ఆయన చెప్తారు, నేను అనుయుద్ధం చేస్తాను, మా దగ్గర ఉన్న 130 వార్ హెడ్స్ కూడా అవి కేవలం భారత్ కోసం కేటాయించబడినవి అని చెప్తే వెంటనే మీరు చూస్తుంటే ఇమ్మీడియట్లీ ప్రధాని మోడీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్, హమ్కైకే బయటేరే, మేమేమన్నా చేతు గాజులు తోడుకొని ఉన్నాం అనుకున్నావా? నిజంగా అలా చేస్తే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ఒకసారి చెప్పారు, మీకు గుర్తుంటే, ఒకవేళ పాకిస్తాన్లో ఉన్న వార్ హెడ్స్ మన భారతదేశంలో పడితే నష్టం కన్నా భారత్ అదే పని చేస్తే నెక్స్ట్ ఉదయాన్ని పాకిస్తాన్ చూడలేదు అని చెప్పింది. సో అంత స్ట్రాంగ్గా మనం అప్పుడే ఉన్నాము. ఇప్పుడు మరింత స్ట్రాంగ్గా మనం తయారైన నేపథ్యంలో ఏంటి పరిస్థితి? నిజంగానే పూర్తి స్థాయి యుద్ధం అన్నది భారత్ కానీ ఒకవేళ ప్రిపేర్ అయితే పాకిస్తాన్ ఎన్ని రోజులు దీన్ని ఆపుకోగలుగుతుందంటారు? ఇవన్నీ కంజెక్చర్ అండి. ఎన్ని రోజులు ఆగిపోతామని ఎవరు చెప్పలేరు విషయం. కానీ టువర్డ్స్ ఇప్పుడు మీరు అన్నట్టు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ ఎ వెరీ వీక్ పొజిషన్ టుడే. మీరు అన్నది ఇంతకుముందు, బికాజ్ మీరు మధ్య మధ్యలో బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు అండ్ వేరే విషయాలు. పాకిస్తాన్ ఇవాళ వరల్డ్ బ్యాంక్ లోన్ ఏదో సీక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంటే కొంచెం ఏమంటాం మనం జనరల్గా, ఎవరైతే కష్టపడుతుంటారో న్యాచురల్గా వాళ్ళకి అన్ని చేయాలని హెల్ప్ వస్తుందని అంటారు. వెన్ ద యూనివర్స్ కన్స్పైర్స్ అంటాం, కానీ నేను అంటే యూనివర్స్ ఇన్స్పైర్స్, హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఇప్పుడు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ అప్రోచ్ అవుతున్నారు. వరల్డ్ బ్యాంక్ లో ఎవరు హెడ్? అజయ్ బంగా అని వరల్డ్ బ్యాంక్ హెడ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుతున్న ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇవాళ, ఏదో ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదో చెప్తున్నారు. బట్ వాళ్ళు ఎక్కడ పోయినా కూడా దే విల్ గెట్ కార్నర్డ్ నౌ. మీరు అన్నట్టు నేవల్ బ్లాకేడ్ అయ్యింది, ఎయిర్ ఫోర్స్ నడుస్తుంది, ఆర్మీ రెడీగా ఉంది, ప్లస్ ఇప్పుడు ఇక్కడ మీటింగ్స్ అవుతున్నాయి. మీరు అన్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్. అన్ని విధాలుగా వాళ్ళని ఒక కార్నర్ చేస్తున్నాం అనమాట. ఒక వెరీ కాంప్రిహెన్సివ్ హోలిస్టిక్ టీమ్ ఎఫర్ట్ నడుస్తుంది ఇండియాలో. అది వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి దే హ్యావ్ టు సకమ్ టు ఆల్ దిస్. అండ్ అసలు దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ ఎట్ ఆల్ టు రెస్పాండ్ ఇన్ ఎనీ పాసిబుల్ వే, ఏ డైరెక్షన్. అయితే ఇండియా ఇస్ కవరింగ్ ఆల్ బేస్ అంటాం, అన్ని డైరెక్షన్స్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు. కానీ మీరు ఒకటి చెప్పింది ఇంతకుముందు, హెల్త్ మినిస్టర్ నడ్డా గారు ఏదో కన్విన్స్ చేస్తున్నారని. అయితే టిపికల్ గా ఆర్మీలో ఎట్లా అంటే మనం సెల్ఫ్ సస్టైనింగ్ టైప్ ఆఫ్ ఫార్మేషన్స్ అండి. మన ఆర్మీ మెడికల్ కోర్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ మెడికల్ కోర్ అంత హెల్ప్ వాళ్ళకి అవసరం ఉంటుంది, మనకేం అవసరం ఉండదు. వీఆర్ సో కాంపిటెంట్ టెక్నికల్లీ అండ్ అదర్వైజ్. మన దగ్గర క్యాజువాలిటీస్ ఏముండవు. నిన్న కూడా మన దగ్గర ఏం క్యాజువాలిటీస్ లేవు, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మురళీ నాయక్ మనం విన్నాం. కానీ నో క్యాజువాలిటీస్ ఆన్ ఇండియన్ సైడ్. వీఆర్ వెల్ ప్రొటెక్టెడ్, సిస్టమ్స్ బాగున్నాయి. టెక్నాలజీ ఎంత ఉన్నా కూడా ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ కాంపిటెన్స్ మనకు ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక సిస్టమాటిక్ స్టెప్స్ లాగా చేస్తున్నాయి. ఎందుకంటే రూమర్స్ నడుస్తున్నాయి, ఇట్లాంటి అయినప్పుడు పెట్రోల్ దొరకదేమో, బ్యాంక్స్ లో డబ్బు ఉండదేమో అని కొంతమంది ఫ్యూయల్ చేసి అందరూ తొందరపడతారు. కానీ మీ ఛానల్స్ త్రూగా యూ షుడ్ ప్రొపగేట్ అండ్ సే ఎవ్రీథింగ్ ఈస్ పీస్ఫుల్ అండ్ కామ్. ఇట్లా తొందరపడద్దు అండ్ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దని. ఇన్ఫాక్ట్ ఆల్ ద నేషన్ ఈస్ కమింగ్ టుగెదర్. లైక్ మీ ఛానల్ లాగా, బీఆర్కే ఛానల్ లాగా
డిఫరెంట్ మీడియా ఛానల్స్, ప్రింట్ మీడియా అందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు బాగా. అండ్ అందరూ ఏమనుకుంటున్నారు, మనం ఎట్లా కంట్రిబ్యూట్ చేయొచ్చు అని. అండ్ ఇన్ అ వెరీ రెస్పాన్సిబుల్ వే. Yes. మీరు ఓపెనింగ్ రిమార్క్స్లోనే అన్నారు, మేము న్యూస్ ఇస్తున్నాం కానీ అన్వెరిఫైడ్ న్యూస్, అటువంటి న్యూస్ మేము చెప్పడం లేదని. Yes. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ బిహేవింగ్ ఇన్ అ రెస్పాన్సిబుల్ వే. అది మన ఒక నేషన్ కల్చర్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు. సో వీఆర్ ఆల్ ఇన్ అ వెరీ రెస్పాన్సిబుల్ మెచ్యూర్ వే. నిన్న పాకిస్తాన్ మినిస్టర్ ఒక అతను బీబీసీలో మాట్లాడుతూ ఆ ఇంటర్వ్యూ అడిగిన తనని, మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏదో రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ కూల్చినారని చెప్పినారు, ఐదు ఎవిడెన్స్ ఎక్కడ ఉందని అడిగినారు. అవును. అయితే ఆయన ఏమంటున్నాడు, సోషల్ మీడియాలో వెళ్ళి చూడండి అని చెప్తున్నాడు. సో ఇస్ దట్ ద వే? ఐ మీన్ మన దగ్గర ఎవరు కూడా ఆ విధంగా రెస్పాండ్ కావడం లేదు. అందుకే ముందు ఒక మాట చెప్పాను, వాళ్ళ విలన్లు కాదు ఇప్పుడు జోకర్లు అవుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పింది 5 యుద్ధ విమానాల్ని మేము కూల్చేసాము అని. అవునా, ఎక్కడ మీ దగ్గర ప్రూఫ్ ఎక్కడ ఉందంటే ఆయన చెప్పిన మాట సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దొరుకుతుంది అని. బట్ బీయింగ్ అది ఆమె డాక్టర్ మొహమ్మద్ చెప్తున్నారు, యు ఆర్ నార్మీ పర్సన్, లైక్ ఎట్లా మీరు ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతారు? అలా మాట్లాడడం ఏంటి అని అంటే దాన్ని జస్ట్ ఆయన డినై చేసి, అంటే దాన్ని జస్ట్ అక్కడికి వరకు మాత్రం మాట్లాడేసి క్లోజ్ చేసే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు అన్న పాయింట్ వెరీ మచ్ వ్యాలిడ్. జస్ట్ ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలనే ప్రయత్నం మాత్రమే పాకిస్తాన్ చేస్తుంది తప్ప ఒక ఆర్టికులేట్ చేయడం కానివ్వండి, దాన్ని నిజంగానే మిగిలిన అన్ని వ్యవస్థల్ని అనుసంధానం చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే వాళ్ళ పాకిస్తాన్ లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. వెరీ రైట్ అండి, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్ దట్ కౌంట్. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్స్ వై వీఆర్ అందరం అనుకునే విషయం ఏంటంటే, పాకిస్తాన్కి ఈ యుద్ధం అవసరము, మనకు అవసరం లేదు. అయితే ఇప్పుడు మీరు ఈ టెరిటోరియల్ ఆర్మీని మొబిలైజ్ చేయడము ఆర్ సర్టన్ అదర్ థింగ్స్, ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేస్తున్నాము. అయితే దిస్ హ్యాస్ టు హ్యాపెన్. ఎందుకు చేస్తున్నామంటే ఇవన్నీ ప్రిపేరెడ్నెస్లో. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ సీకింగ్ వార్ ఎట్ ఆల్. ఇండియా నెవర్ సాట్ వార్. కానీ ఒక వ్యూ నడుస్తుంది జనరల్గా ఏంటంటే, ఈ టైంలో పాకిస్తాన్ని అనెక్స్ చేసుకోవడము, పిఓకే టేక్ ఓవర్ చేసుకోవడము కరెక్ట్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ వదలకూడదు అని కూడా మాట్లాడుతున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద గవర్నమెంట్ సీజ్ దిస్. ఎందుకంటే పిఓకేలో కూడా చైనా, పాకిస్తాన్ కలిసి చాలా విషయాలలో మనకు ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి ఇన్ ద పాస్ట్. ఇప్పుడు చైనా తోటి రిలేషన్షిప్ ఇండియా కొంచెం బెటర్ ఉంది ముందు కంటే. కాబట్టి వీ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అండ్ మేబీ డూ సంథింగ్ విచ్ ఎనేబుల్స్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్. అది చూడాలి మరి హౌ ఇట్ ఫైనలీ ఎమర్జెస్. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ 3-4 days, 1 week ఇస్ క్రూషియల్ టైం. కొంతమంది అంటున్నారు అట్లా చేస్తే పాకిస్తాన్ నెగోసియేషన్ టేబుల్ కి వస్తుంది అని. సో నెగోసియేషన్ టేబుల్ కి పిలిచే మనం వెళ్ళే అవసరం కూడా లేదు. దే షుడ్ దెమ్సెల్వ్స్ జస్ట్ క్విట్ అండ్ విత్డ్రా. అండ్ కొంతమంది మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ 71 లో ఎట్లయితే అయిందో, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపరేషన్స్ అండ్ సరెండర్ అయిన టైంలో దీంట్లో కూడా అట్లా కావచ్చు అనే అవకాశం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంట్రికేట్ సిచ్యువేషన్స్. అండ్ బిగినింగ్ లో మీరు అన్నట్టు పాకిస్తాన్ లో కూడా వాళ్ళ సిటిజన్స్ కి దేర్ గవర్నమెంట్ ఇస్ ఆన్సరబుల్. సో దే ఆల్సో హ్యావ్ టు, ఐ మీన్ వాళ్ళ ప్రైడ్ కోసము చేయగలగాలి కదా. సో దే హ్యావ్ టు జస్టిఫై దర్ ఎగ్జిస్టెన్స్. సో బ్రేకింగ్ వచ్చింది, ఒకసారి ఆ బ్రేకింగ్ తీసుకుంటాను నేను. ఉగ్రవాద పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే రెస్పాండ్ అయింది. దానికి సంబంధించి భారత్ అలాగే పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి భద్రతలపైన కీలకమైన సమావేశం జరగనుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడి చేసిన నేపథ్యంలో ఈ సమావేశం అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఆయన నేతృత్వంలో ఈ సమీక్ష జరగనున్న నేపథ్యంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో పాటు పొన్నం ప్రభాకర్ కూడా దీంట్లో జాయిన్ కాబోతున్నారు. ఈ సందర్భంలో సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ కూడా ఈ సమావేశంలోకి హాజరయ్యి మొత్తంగా డిస్కస్ చేసే పరిస్థితి ఉంది. దాంతో భాగంగా హైదరాబాద్ అలాగే సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను కూడా దానికి ఇన్వైట్ చేశారు. ఉగ్రవాద పరిస్థితులు ముఖ్యంగా భారతదేశంలో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడల్లా తెలంగాణలోనూ హైదరాబాద్లో ముఖ్యంగా ఏదో ఒక ఇష్యూ జరిగే అవకాశం ఉంటుంది. స్లీపర్ సెల్స్ సంబంధించిన డిస్కషన్ మనం గతంలో కూడా చేశాం. కాబట్టి వీటన్నిటిని రెస్ట్రిక్ట్ చేయాలంటే ఏం చేయాలనే విషయంపైన, శాంతి భద్రతలను కాపాడాలంటే ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంపైన ఇవాళ ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని మనం చెప్పాలి. అందులో భాగంగానే కీలకంగా ఈ 4 మంత్రులు కలిపి డీజీపీ అలాగే సిఎస్తో పాటు 3 కమిషనర్లను కలిపి ఇవాళ ఈ సమావేశం నిర్వహించి తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శివకిరణ్ గారు, ఇక్కడ మరికొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న నేపథ్యంలో ఎంత భారత్ ఇవాళ అడ్వాన్స్మెంట్కి వచ్చినా సరే స్టిల్ ఇంకా ఎంతో కొంత హ్యుమానిటీతో మనము వ్యవహరిస్తున్నాము అన్నది ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన టార్గెట్స్ స్పెసిఫైడ్ పిన్ పాయింట్ మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాము.
సివిలియన్స్ మీద కానివ్వండి, మిగిలిన వాళ్ళ మీద టార్గెట్ చేసే ప్రయత్నం కానివ్వండి, వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయట్లేదు. కానీ పాకిస్తాన్ రివర్స్లో చేస్తుంది. మొత్తం ఎల్ఓసి ఉన్న అన్ని సరిహద్దు గ్రామాలపైన ప్రతిరోజు మోటార్లతో దాడి చేయడము లేదా ఫైరింగ్ చేయడము, అలాంటివి ఓపెన్ ఫైరింగ్ చేయడం లాంటివి చేస్తూ వస్తుంది. సో ఇది ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ ప్రజెంట్ చేసుకునేటప్పుడు అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్లీ అండి. మీరు ఐఎమ్ హ్యాపీ దట్ యూ బ్రాట్ అవుట్ ద కన్సెప్ట్ ఆఫ్ ద ఎల్ఓసి. మీ వ్యూవర్స్ కూడా తెలుసుకునే విషయం ఇది ఒకటి. Yes. నార్మల్గా మనము డీల్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ బౌండరీ అంటామండి. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఇంటర్నేషనల్ బౌండరీ రాడ్క్లిఫ్ లైన్ అని అంటాం అనమాట. దాని మొత్తము లెంత్ దగ్గర 2308 కిలోమీటర్స్. అవును. అయితే ఇది 2300 కిలోమీటర్స్ అక్రాస్ 4 స్టేట్స్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ అనమాట. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నది అది 740 కిలోమీటర్సే. ఇది మెయిన్లీ జమ్మూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జమ్మూ దగ్గర అక్నూర్ అనే ప్లేస్ ఉంది, అక్కడి నుంచి నార్త్ వర్డ్స్ వెళ్తుంది అనమాట. ఎల్ఓసి అన్న కన్సెప్ట్ డెవలప్ అయింది కూడా అర్థం కావాలి. ఎందుకంటే షిమ్లా అగ్రిమెంట్ 72లో అయినప్పుడు కొన్ని చోట్లలో వాళ్ళు జ్వరపడ్డారు మన దగ్గర. దట్స్ వాట్ ఈస్ పిఓకే టుడే. అయితే అందుకోసమే అది షిమ్లా అగ్రిమెంట్ ప్రకారంగా ఎల్ఓసి దగ్గర ఒక 700 కిలోమీటర్లు మనము ఎల్ఓసి అటు ఇటు అవుతుంటుంది, కొంచెం ఎగ్జాక్ట్ డిఫైన్డ్ కాదనమాట అది. సో ఎల్ఓసి దగ్గర డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఇట్ ఈస్ కంటిన్యూస్ థింగ్. అయితే ఎల్ఓసి షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్నేషనల్ బౌండరీ అని ముందు ఒక డిస్కషన్ కూడా వచ్చింది. అంటే డు వి యాక్సెప్ట్ దట్ లైన్ అని. అయితే అందుకోసమే అప్పుడు మ్యాప్లో సరిగా కనిపించకుండా డిఫరెంట్ మ్యాప్స్ చూపిస్తుంటారు. బట్ వీ షుడ్ రీడిఫైన్ దిస్ అండ్ మూవ్ టు ద ఐబీ, ఇంటర్నేషనల్ బౌండరీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు మన పాకిస్తాన్ భూభాగ పిఓకే అవుతుందో మనకు మన లెక్కలో వచ్చేస్తున్నది. దట్ వే ఇట్ విల్ బి క్లియర్. కానీ ఇక్కడ కూడా ఇంటర్నేషనల్లీ చూస్తే ఇంకా కొంతమంది ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అంటారు. దే ఆర్ టాకింగ్ ఆఫ్ డిఫరెంట్ టర్మినాలజీ అనమాట. అండ్ దే షుడ్ స్టాప్. టుడే ఇండియా ఇస్ ఇన్ ఎ పొజిషన్ టు డిక్టేట్ టు ద వరల్డ్. మన ఎకనామిక్ స్ట్రెంగ్త్ తోటి కానీ, టెక్నాలజీ స్ట్రెంగ్త్ తోని, మ్యాన్ పవర్ ఎవ్రీవేర్. ఇప్పుడు మన ప్రధానమంత్రి అంటారు వసుదేవ కుటుంబీకం అని. వీఆర్ టాకింగ్ ఆఫ్ యూనివర్సాలిటీ. దాంట్లో వీళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అవన్నీ అటువంటి మాట్లాడొద్దు. సో ఎల్ఓసి దగ్గర ఉన్నది టోటలీ కంట్రోల్ ఉన్నాము. అయితే ఐబీ దగ్గర ఏమైతుంది, ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర బిఎస్ఎఫ్ ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అవును. వేరాజ్ ఎల్ఓసి దగ్గర ఆర్మీ కంట్రోల్ ఉంటుంది. అయితే నిన్న కూడా ఎక్కడైతే జమ్మూ దగ్గర చాలా మంది పెద్ద గ్రూప్ ఇంక్లూడ్ చేయడానికి వచ్చినప్పుడు బిఎస్ఎఫ్ అని ఆపగలిగింది అనమాట. నార్మల్లీ సైన్యాలు, ఆర్మీ ఇస్ నాట్ మెంట్ ఫర్ దీస్ డ్యూటీస్. ఓన్లీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ వార్ ఆర్మీ టేక్స్ ఓవర్ ఫ్రమ్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అయితే ఆర్మీ ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ అగ్రెషన్, వార్, అట్లా దానికోసం మనం ట్రైనింగ్ చేస్తుంటాము. కాబట్టి కొన్ని ఏరియాస్లో ఎల్ఓసి అండ్ ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ కాశ్మీర్లో కూడా చాలా రోజుల నుంచి ఆర్మీ ఆల్సో హ్యాస్ బీన్ మిస్యూజ్డ్. అంటే మన కేపబిలిటీస్ ఫర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డ్యూటీస్ కోసం వాడద్దు. అండ్ మీరు ఇంకోటి ఇంతో మాట్లాడుతూ బ్రేకింగ్ న్యూస్లో లోకల్గా కూడా మనకు మీటింగ్స్ అవుతున్నాయి, సెక్యూరిటీ మీటింగ్స్ అవుతున్నాయని. దిస్ ఎ వెరీ నైస్. అంటే ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ చూస్తే దేశం అంతా ఒకటవుతుంది. ఇప్పుడు వార్ లైక్ సినారీ అనుకోండి, బట్ తెలంగాణ ఆల్సో జాయినింగ్ హ్యాండ్స్. నిన్న నేను ఆ ర్యాలీలో వెళ్ళాను. మన చీఫ్ మినిస్టర్ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ర్యాలీ, సంఘీభావ ర్యాలీ అని. సెక్రటేరియట్ నుంచి అక్కడ నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ అయింది. దాంట్లో ఎక్స్-సర్వీస్ మెన్ రావడం జరిగింది, సీనియర్ మినిస్టర్ అందరూ వచ్చినారు. అయితే దేశాని కోసం ఏమైనా చేయాలంటే అందరు రెడీ ఉంటారని తెలుస్తుంది. సో ఎవ్రీ సిటిజన్ వాంట్స్ టు కంట్రిబ్యూట్ టు ద కంట్రీ. ఆ కంట్రిబ్యూషన్ మనము ఒక అవకాశం, అందరూ మనం ఒక దగ్గరికి వస్తున్నామని. అయితే ఈ అవకాశాలు షుడ్ గో ఇన్ టు అదర్ ఏరియాస్ ఆల్సో. బట్ వార్ లైక్ సిచ్యువేషన్ ఈస్ బ్రింగింగ్ అస్ టుగెదర్ అక్రాస్ పార్టీస్, అక్రాస్ థాట్ ప్రాసెసెస్. ఎవరు కూడా దేన్ని క్రిటిసైజ్ చేయడం లేదు. సో ఇట్స్ అ వెరీ మెచ్యూర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ అంటాము. ఇట్లా అయినప్పుడు తెలంగాణ నార్మల్గా అనుకుంటాము ఈ 4 స్టేట్స్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జేఎండ్కేనే ఎక్కువ ఇన్వాల్వ్ ఉంది కదా, తెలంగాణ, ఆంధ్ర నుండి మనకేం రోల్ ఉందని. సో డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ స్టేక్ దేర్ అండ్ ఇట్స్ అవర్ కంట్రీ. అవర్ కంట్రీ అన్నది మన దేశం. ట్రై కలర్ చూడగానే ఒక స్పిరిట్ ఇప్పించాలి. వీ షుడ్ ఫీల్ హ్యాపీ వెన్ ఎవర్ వి సే జై హింద్. మాకు అందరికి మంచిగా అనిపిస్తుంది. సో దాట్స్ అ స్పిరిట్ విచ్ వీ షుడ్ బి ఏబుల్ టు ప్రాపగేట్. అండ్ ఇటువంటి మీటింగ్స్ అయినప్పుడు అందరం కలిసి ఉన్నామన్నది ఒక స్పిరిట్ కన్వే చేయగలుగుతాము. అండ్ దిస్ షుడ్ కంటిన్యూ అండ్ దిస్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆల్సో. ఇక్కడ మీరు అన్నట్టుగా చాలా మంది గతంలో భారత్ అనే పదాన్ని వాడడానికి కూడా ఇష్టం పడే వాళ్ళు ఇవాళ జై భారత్ అన్న వాళ్ళు
భారత్ జిందాబాద్ అని కూడా ఆ విషయం గురించి మనం మాట్లాడదాం. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, మా కొలీగ్ అందిస్తారు. బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ దేశం మొత్తం ఒక్క తాటిపైకి మాట్లాడుతున్న నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెహ్వాగ్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ యుద్ధం కోరుకుంటుంది, దానికి భారత్ సరైన గుణపాఠం చెబుతుందని కూడా సెహ్వాగ్ అయితే తెలిపారు. ఇక ఉగ్రవాదం శిబిరం ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉండాలి, కానీ అయినా యుద్ధమే కోరుకుంటుందని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు సెహ్వాగ్. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాకుండా వారి గురించి ఎక్కువగా మాట్లాడారని, దీనికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తాయని కూడా వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేయడం కూడా బ్రేకింగ్ న్యూస్ గా చూడొచ్చు. ఒకప్పుడు సెహ్వాగ్ అంటే క్రికెట్ గ్రౌండ్లో 4లు 6లు బాది ఎదురు బౌలర్ని ఇబ్బంది పెట్టేవాడు. ఆ తర్వాత ఆయన క్రికెట్ నుంచి అయితే రిటైర్మెంట్ తీసుకున్నారు, కానీ ఆయన పదునైన మాటలతో ఆ 6లు 4లు కొడుతూనే ఉంటారు. అందులో ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన ఏదైనా డిస్కషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన తనదైన శైలిలో దాని మీద రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఆ రెస్పాన్స్ ఇవాళ మనకు కనిపిస్తుంది. సెహ్వాగ్ చేసిన ట్వీట్ చాలా క్లియర్గా, చాలా సింపుల్గా ఉంది. నిజంగా భారత్ అన్నది దాడి చేసింది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్టుల మీద అయితే ఎందుకు టెర్రరిస్టులను వాళ్ళకు సంబంధించిన ఆస్తులను కాపాడే ప్రయత్నము పాకిస్తాన్ చేస్తోంది. సైలెంట్గా ఉండాల్సింది, లేదా దాని గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. అలా కాకుండా వాడి గురించి మాట్లాడడం ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తుంది, వాళ్ళే స్పాన్సర్ చేస్తున్న విషయం తెలిసేలాగా కనిపిస్తుంది అనే విధంగా ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎస్ శివకిరణ్ గారు, మనము చాలా మంచి పాయింట్ మాట్లాడుకునేటప్పుడే సెహ్వాగ్ది మనకు వచ్చింది. ఎందుకంటే మీరు అన్నట్టు గతంలో భారత్ పాకిస్తాన్ మీద ఎప్పుడు తిరగబడినా సరే, చివరికి మొన్న పఠాన్కోట్ ఉరీ ఘటనల సందర్భంలో కూడా ప్రూఫ్లు ఎక్కడ ఉన్నాయని అడిగిన పార్టీలు మనం చూసాం. కానీ ఈసారి మాత్రము ప్రూఫ్లు అడగట్లేదు, కేవలం యాక్షన్ అడుగుతున్నాయి. అందులో భాగంగానే రాహుల్ గాంధీ మాట్లాడినా మొన్నటికి మొన్న నేను అదే చెప్పాను, గతంలో జాతీయ జెండాకు నమస్తే ఇది సెల్యూట్ చేయడానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఇవాళ 3 రంగుల మన దీన్ని కట్టుకొని మరి ఇవాళ పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటున్నాడు. సో ఇదంతా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ మాటలు మాట్లాడుతుంటేనే ఒక ఉత్తేజం వస్తుంది. ఆ ఉత్తేజం అందరికీ ఇవాళ కన్వే అయింది అనుకోవాలంటారా? అవునండి. ఇప్పుడు సెహ్వాగ్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. వీరేంద్ర సెహ్వాగ్ మీరు అన్నట్టు క్రికెటర్ ఉండేది, ఆయన పాకిస్తాన్తో ఇంకా బాగా ఆడేది. ఆయన షోయబ్ అఖ్తర్ తోటి ఫైట్స్ అవన్నీ బాగా. బట్ దెన్ అగైన్ నేను అంటే ఏమనుకోదు అట్లా అంటున్నానని, ఐ కమ్ ఫ్రమ్ ఏ సర్వీస్ బ్యాక్గ్రౌండ్. చాలాసార్లు నేను ఎక్కడ మీటింగ్స్ వెళ్ళినప్పుడు అడుగుతాను. ఇప్పుడు సెహ్వాగ్ గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ ఆర్మీ చీఫ్ ఎవరని చాలా మంది తెలియదు. సో సమ్హౌ మీరు అన్నట్టు ద రియల్ హీరోస్ గురించి మనం మాట్లాడుకుంటే వీ షుడ్. నథింగ్ అగేన్స్ట్ పర్సనల్ అగేన్స్ట్ సెహ్వాగ్, వాట్ ఈ సెడ్ వాస్ వెరీ రైట్. సెహ్వాగ్ అన్నందుకు అందరం మాట్లాడుకుంటాము, చేస్తాము. అయితే ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకుంటుంటే నిన్న క్రికెట్ మ్యాచ్ మధ్యలో క్లోజ్ చేసి అన్నారు. ఇప్పుడు ఐపీఎల్ కూడా మధ్యలో పోస్ట్ పోన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమ్ కైండ్ ఆఫ్ ప్యారలల్ ఇస్ దేర్ అండి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నామో పాకిస్తాన్ కూడా అదే చేస్తారు చాలా మటుకు, కీప్ ఆన్ డూయింగ్ ఇట్. అయితే వాళ్ళ పిఎస్ఎల్ ఏదో సమ్ టోర్నమెంట్ ఇస్ హ్యాపెనింగ్, పెద్ద టోర్నమెంట్ కాదు, కానీ వాళ్ళు అది యుఏఈకి షిఫ్ట్ చేస్తా అన్నారు. టాక్ గోయింగ్ ఆన్, పాకిస్తాన్ లీగ్ యుఏఈకి షిఫ్ట్ చేస్తారని. ఇప్పుడు టోటల్ సౌదీ అరేబియా, యుఏఈ అవన్నీ మన సైడ్ ఉన్నాయి. వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళని అక్కడ కండక్ట్ చేసే పరిస్థితి లేదు. దే విల్ నాట్ అలౌ దెమ్. సో ద పాయింట్ హియర్ ఇస్ క్రికెట్ కానివ్వండి, సినిమా కానివ్వండి, ఇప్పుడు మీ మీడియా కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, లీడర్షిప్, గవర్నెన్స్, టేక్ ఎనీ ఆస్పెక్ట్, దే స్కోర్ వెరీ లో అండ్ దే హ్యావ్ నో లోకల్ స్టాండ్ అయి. కాబట్టి అసలు నిలబడే శక్తి మనకి లేదు. కానీ జస్ట్ బికాజ్ ఏమైందంటే దే వాంటెడ్ డైవర్షన్ ఫ్రమ్ ఆల్ దిస్. సో ఆ డైవర్షన్ కోసమని ఇవన్నీ అవుతున్నాయి. ఇండియా షుడ్ నాట్ లూజ్ ఇట్ సైట్. ఇండియా ఇస్ ఫర్మ్లీ ఆన్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్, డెవలప్మెంట్, పాజిటివిటీలో ఉన్నాము. వీ షుడ్ నాట్ లూజ్ సైట్ అండ్ వీ షుడ్ మనము అంతర్జాతీయ ఒపీనియన్ బిల్డ్ చేసి వాళ్ళని క్వైట్ చేయించాలి. అండ్ మేబీ దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ పిఓకే తీసుకుంటే, కానీ ఇంకా వేరే స్ట్రాటజీస్ ఉండొచ్చు కూడా. అండ్ మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక మెచ్యూరిటీ, ఒక ఇన్నోవేషన్, ఒక రెస్ట్రెయింట్. ఇప్పుడు మన ప్రెస్ బ్రీఫింగ్ లో కూడా along with the foreign secretary, iddaru lady officers, they came and briefed. Yes. Such a, I mean, brave gesture. Yes. Adi Pakistan lo kagaltada? Impossible. So అక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మీరు అన్నట్టు ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, ఒకరు సిక్, ఇంకొకరు ముస్లిము. సరే, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఆ మత ఆచారాల గురించి మనం మాట్లాడుకోకూడదు, కానీ బట్ ఏదైతే
పాకిస్తాన్లో ముస్లింలు మేము కాబట్టి హిందువులను చంపాము అనే మాట చెప్పే ప్రయత్నం కానివ్వండి, పెహల్గాం ఇష్యూలో ఎక్కువ శాతం ఫోకస్ అయింది హిందువులను మాత్రమే చంపారు అన్నది. సరే, ఒక ముస్లిం అక్కడ కూడా చనిపోయారు, ఆయన ఖచ్చితంగా వాళ్ళతో గన్ను లాక్కునే ప్రయత్నంలో ఆయన చంపేశారన్నది ఒకటి ఉన్నా సరే, మనము ఇక్కడ అగెయిన్స్ట్ క్యాస్టో లేకపోతే రిలీజియన్ గురించి మనం మాట్లాడలేదు. కానీ బట్ ఆ విషయాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యేలాగా రెండు మతాలకు సంబంధించిన వ్యక్తులను పెట్టి ఒకరితో హిందీలో మాట్లాడించారు, ఒకరితో ఇంగ్లీష్లో మాట్లాడించారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ద మెసేజ్ ఈస్ వెరీ క్లియర్. భారతీయులందరికీ హిందీలో అర్థమయ్యేలాగా చెప్తూ ప్రపంచానికి మొత్తానికి అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లో చెప్పారన్నది మనం ఆలోచిస్తూనే ఆ రెండు డిఫరెంట్ మతాలకు సంబంధించిన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం ద్వారా భారత్ అన్నది నిజంగానే సర్వమత సమ్మేళనం అన్నదాన్ని మరొకసారి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మనం మాట్లాడుకున్న మెయిన్ ఇంపార్టెంట్, మహిళలంటే అబలలో అనుకుంటారు, కాదు సబలలు అని చెప్పేసి దాన్ని లీడ్ చేశామని డైరెక్ట్గా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది ఎక్స్ట్రాడినరీ. మీరు అన్నట్టు గెస్చర్ అది ఒక లౌడ్ అవుట్ మెసేజ్ని ప్రపంచానికి ముఖ్యంగా పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా నేను అనుకుంటాను. అవునండి, అగైన్ మళ్ళీ ప్లేయర్లు కర్నల్ సోఫియా ఖురేషి, అవును, అదర్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. సో వాళ్ళ పేరుతోనే దేర్ ఇస్ అ మెసేజ్ బీయింగ్ కన్వేడ్ అనమాట. మీరు అన్నట్టు జాతి మతం గురించి మాట్లాడుకోకుండానే వితౌట్ ఏం అనకుండానే పెద్ద మెసేజ్ మనం కమ్యూనికేట్ చేయగలిగినాం. దాట్స్ సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మాట్లాడకుండానే పెద్ద మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ద వే దే ప్రెజెంటెడ్, ఇప్పుడు మేబీ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం, ఎందుకంటే సివిలియన్ ఎన్వైరన్మెంట్ అట్లా ఉండవు, కానీ నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు చాలా పొడవుగా మాట్లాడేస్తారు. పాయింటెడ్గా విచ్ ఆఫ్ ద టార్గెట్స్ ఎందుకు చేస్తున్నారు, బిఫోర్ ఆఫ్టర్ చేసి క్లోజ్ చేస్తున్నారు. వెరీ బ్రీఫ్, టు ద పాయింట్, రెలవెంట్, అండ్ ఇట్ క్రియేట్ సచ్ అన్ ఇమేజ్ అనమాట, సచ్ అ హోల్ థింగ్ అబౌట్ ద కంట్రీ. ఇప్పుడు ఆ చిన్న బ్రీఫింగ్ మేబీ నాట్ మోర్ దెన్ 10 minutes అయిండొచ్చు. సచ్ అంటే అప్పుడప్పుడు యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ లౌడర్ దెన్ ద వర్డ్స్ అంటారు. బ్రీఫ్గా చేసినప్పుడు వాట్ ఇట్ కన్వేడ్ వాస్ ట్రెమెండస్, యాజ్ యూ రైట్లీ అగ్రీడ్. హోల్ నేషన్, హోల్ వరల్డ్కి పెద్ద మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అ కంట్రీ రైట్ నౌ. ఇప్పుడు మన పరిస్థితిలో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నామని కన్వే చేయగలిగినాం. దాట్ షుడ్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. అండ్ ఐ థింక్ యాజ్ ఐ ముందు కూడా అన్నట్టు, పాకిస్తాన్కి న్యూసెన్స్ వాల్యూ కంటిన్యూ చేయడం చాలా చాలా కష్టం. ఇది కాకపోవచ్చు. ఎందుకంటే 2 రీజన్స్ చెప్తాను. ఒకటేమో జస్టిఫికేషన్ లేదు వాళ్ళు చేసే పనులకు. సెకండ్ ఏమో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విల్ నాట్ అలౌ. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఇండియా హ్యాస్ అ అప్పర్ హ్యాండ్ టు స్టీమ్ రోల్ ఆల్ దిస్. సో ఈ 3 కారణాల వలన వాళ్ళు భయంతో అనుకోండి, ఏమని అనుకోండి, వాళ్ళ ఓన్ కంపల్షన్స్ ముందుకు పోరు. మీరు అన్నట్టు జస్ట్ టు ఆన్సర్ ఫర్ దేర్ ఓన్ కంట్రీ మెన్, జస్టిఫికేషన్ కోసం కొంచెం ఏమైనా కొన్ని యాక్షన్ చేయొచ్చు, బట్ దే హ్యావ్ నో స్టాండింగ్ అండి. ఎస్. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంటర్నేషనల్ డిస్కషన్ మనం చేస్తున్నప్పుడు గతంలో వీళ్ళ పాత అలయన్సెస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ పాత మిత్రులు అనాలి యాక్చువల్గా, చైనా కానివ్వండి, అమెరికా లాంటి దేశాలు కూడా ఇవాళ భారత్ వైపు వచ్చే పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ మనం ఇవాళ మాట్లాడుకుంటే పాకిస్తాను చైనాతో ఉన్న రిలేషన్ కన్నా చైనాకి ఇవాళ భారత్తో కావాల్సిన సంబంధాలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఓవైపు అమెరికా చైనా ఓవైపు ట్రేడ్ వార్ చేసుకుంటున్నాయి, కానీ భారత్కి సపోర్ట్గా మాత్రం రావడము, వీళ్ళందరికన్నా ముఖ్యంగా ఇజ్రాయేల్ అలాగే రష్యా కూడా భారత్కి సపోర్ట్గా రావడం. సో ఇదంతా కేవలం ఈ దౌత్య ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో, లేకపోతే గత కొంతకాలం నుంచి భారత్ ఈ ఫారిన్ అఫైర్స్ ఎట్లయితే ఇన్వాల్వ్ అవుతుందో చాలా యాక్టివ్గా, దానివల్ల సాధించిన ఒక విజయంగా చూడాలంటారా? సో దట్ పాకిస్తాన్ ఇవాళ ఒంటరి చేయగలిగామంటారా? డెఫినెట్లీ ఇట్స్ మంచి స్ట్రాటజీ అండి. అప్పుడు కొన్ని అయిపోతాయి. ఇప్పుడు యుఎస్లో ట్రంప్ పవర్లకు రావడము, దాంతో టారిఫ్ వార్ స్టార్ట్ కావడము, చైనాకి కష్టం కావడము, వాట్ ఎవర్, ఇవన్నీ కలిపేసి ఒక్కో సిచ్యువేషన్లో అప్పుడప్పుడు ఇంతకుముందు ఇంకో ఛానల్లో ఒకతను అనలిస్ట్ మాట్లాడుతూ చెప్తున్నారన్నమాట, ఈ పాకిస్తాన్తో మనకు ఉండే ప్రాబ్లము మా తాతల పంచి ఉంది. మై ఫాదర్ ఆల్సో సా సిమిలర్ థింగ్, ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ సేమ్ థింగ్. కానీ మా పిల్లలు, మా గ్రాండ్ చిల్డ్రన్ ఇదే ఇష్యూ మాట్లాడద్దు. ఇప్పుడు మంచి ఆపర్చునిటీ టు ట్యాకిల్ అని ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు మళ్ళీ అనమాట. అవును. సిమిలర్లీ నౌ చైనా కొంచెం న్యూట్రల్ ఉండి మన సైడ్ ఉండి, అమెరికా కూడా న్యూట్రల్ ఉండి, రష్యా మన సైడే ఉంది. ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ రాకపోవచ్చు. చరిత్ర మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ మనకు ప్రెజెంట్ చేయకపోవచ్చు. ఇండియా మంచి పొజిషన్లో ఉంది, స్టేబుల్గా ఉంది. సో దిస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్ or take up on a very larger scale or force them to accept certain things. Yes. So అవి 2 పనిచేయచ్చు. ఓవర్వెల్మింగ్ ఫోర్స్ తోనే కావచ్చు, లేకపోతే మన సొంతంగానే దే గివ్ అప్ అనొచ్చు అనమాట. ఈ 2 things కెన్ హ్యాపెన్. కానీ తెలివిగా ఇప్పుడు మీరు యూ బిన్ స్పీకింగ్ ఇన్ అ వెరీ మెచ్యూర్డ్ వే ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్. ఒక మీడియా నుంచి కూడా క్రియేటివ్ సొల్యూషన్స్ రావాలి. అవును. పాకిస్తాన్కి ఓడిపోయినామని భావన రాకుండా ఓడిపోవాలి. అవును. అది మనము వాళ్ళ ఓన్ పీపుల్ చేయగలిగితే, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ చేయగలిగితే,
బాగుంటుంది. దే నీడ్ అన్ ఎక్స్క్యూజ్, దే నీడ్ ఎగ్జిట్ పాలసీ లాగా వాళ్ళకు ఆనరబుల్ ఎగ్జిట్ కావాలి. ఆల్ రైట్, మేము టెర్రర్ని ఇన్ని రోజుల నుంచి ప్రోత్సహించినాము, మేము కూడా సఫర్ అయినాము, ఇప్పుడు ఏం చేయగలుగుతాము, వీ విల్ స్టాప్ ఆల్ దిస్ నౌ అన్నట్టు ఒక మొమెంటం బిల్డ్ అవుతే దిస్ విల్ ఇట్ షుడ్ బి ఒకటి సొల్యూషన్ ఎట్లుండాలంటే అందరికీ బాగుండాలి, ద హోల్ వరల్డ్ షుడ్ బి అ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. అటువంటి సొల్యూషన్ ఉంటే అందరికి యాక్సెప్టబుల్ ఉంటుంది. అండ్ ఇండియా షుడ్ బి ద లీడర్ ఫర్ దాట్. ఆ పొజిషన్లో మనం ఇవాళ ఉన్నాము, టు లీడ్ ద వే, టు షో ద వే. అండ్ ఇంతకు మీరు అన్నట్టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కమింగ్ టుగెదర్. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చూస్తున్నాం, అక్కడ 1 month శాలరీ ఏదో వాళ్ళు ఫండ్స్ కి ఇస్తున్నామని చెప్తున్నారు. దీస్ ఆర్ ఆల్ వెరీ సింబాలిక్ కావచ్చు, కానీ గెస్చర్స్ దాట్ యాజ్ ఎ నేషన్ వీఆర్ వన్, మనం ఒకటే, మనం స్ట్రాంగ్ గా ఉన్నామన్నది మెసేజ్ ఇస్తున్నాము. ఆ మెసేజ్ ప్రపంచం అంతా పోతుంది అండ్ డెలివర్ అవుతుంది. కాబట్టి దిస్ అ వెరీ కొన్ని అంటారు చూడండి హిస్టరీలో. ఇక్కడ ఒకసారి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మనకున్న స్ట్రెంగ్స్ గురించి మాట్లాడాలి. మీరు అన్నట్టు నిజంగానే ఓడిపోయామనే భావన వాళ్ళకి కలగకుండా మనం గెలవడం ఎలా అన్న దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే పీఓకే ఇప్పుడు మన ప్రైమ్ టార్గెట్ బలూచిస్తాన్ ఏం చేస్తుంది, బలూచిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది అన్న విషయం మీద డిస్కస్ చేద్దాం. కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పీఓకే మన హ్యాండ్ ఓవర్లోకి రావాలి అంటే ఏం చేయాలి మీద డిస్కస్ చేద్దాం. అంతలోపు ఈ బ్రేకింగ్ న్యూస్ మా కొలీగ్ అందిస్తారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణకు సంబంధించి ఒక్క నెల జీతాన్ని డిఫెన్స్ ఫండ్స్ కి ఇచ్చేందుకైతే ముందుకొచ్చారు. ఇక చూసుకోవచ్చు, తెలంగాణ ప్రజా ప్రతినిధులు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒక నెల జీతం వారి జీతానికి సంబంధించి డిఫెన్స్ ఫండ్ కు ఇచ్చేందుకైతే ముందుకొచ్చారు.